సో కొంచెం డిలే అయినప్పుడు కూడా జేఎన్టీయూకి బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చేసరికి టప్పీ అని మొత్తానికి రిలీజ్ అయిపోయినాయి. సో నిన్న 3-1 బీటెక్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. ఇంకా మిగిలింది ఏంటి బ్యాలెన్స్ 4-1 బీటెక్ రిజల్ట్స్ R20 R19 R16 వాళ్ళది, అలాగే 1112 R23 R20 R19 R16 వాళ్ళ రిజల్ట్స్ మిగిలి ఉన్నాయి. సో వాటి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, వాటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇక మరి నిన్న జరిగిన దానికి పోల్ పెట్టాము 3-1 బీటెక్ రిజల్ట్స్, వాటిది 2-1 2-2 3-2ది. సో ఆ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, ఈజీ ఐ పాస్, టఫ్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి ఇచ్చాను కదా. సో వాటిని పోల్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్టయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. మీకు ఎప్పుడైనా అప్డేట్ వస్తుంది, అందులో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాల్ మీ 4 దాకా కాల్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇక ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఇక సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ముందుగా 2-1 పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది బీటెక్ అని పెట్టాను చూడండి. సో పేపర్ వాల్యుయేషన్ కొంచెం అబవ్ యావరేజ్గా జరిగింది 2-1 4% చూస్తున్నారు కదా. 51% పాస్ అంటే ఈజీ అని, మిగతా పక్కన పెడితే. ఇక తర్వాత నెక్స్ట్ కనిపించేది 3-2 3-1 3-2 అని పెట్టేశాను ఆ రోజు. కానీ సో అది కొంచెం పర్లేదు, బాగానే జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే నిన్న రిలీజ్ అయిన 3-1 చూస్తే 2-1 కన్నా 3-2 బీటెక్ కన్నా థర్డ్ ఇయర్ 3-1 బీటెక్ది బాగా ఈజీ జరిగింది. అందుకే 71% పైన చూపిస్తుంది పోలు. 12% ఫెయిల్యూర్ చూపిస్తాం, మిగతా అన్ని కలిపినా ఇక 88% పాస్. సో ఓవరాల్గా థర్డ్ ఇయర్ మనం అనుకున్నట్టే బాగానే జరిగింది. మరి 4-1 ఎలా జరుగుతుంది? 4-1 మీరు గుర్తుంచుకోండి, బీటెక్ పేపర్ వర్షన్ రెగ్యులర్ అండ్ సప్లై అయినా చాలా ఈజీగా జరుగుతుంది, మొత్తం పాస్ అయిపోతారు, మంచి స్కోరింగ్ మీకు వస్తుంది గ్యారంటీగా, అది గ్యారంటీ. చూడండి ఎక్కువ పాయింట్లు వస్తాయి మీకు. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్తాను అది కూడా. ఇక 1112 బీటెక్లో వస్తే నేను చెప్పేది ఏంటంటే మ్యాథమెటిక్స్ పేపర్ వాల్యుయేషన్ మాత్రం స్ట్రిక్ట్గానే జరుగుతుందండి, కన్ఫామ్. అది నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. అది అయితే వీటన్నిటితో పోలిస్తే కొంచెం తగ్గొచ్చు పేపర్ వాల్యుయేషన్ ఈజీనెస్ 1112ది, అది ఏ రెగ్యులేషన్ అయినా కానీ. ఓకేనా, కొద్దిగా అయినా అబవ్ యావరేజ్ ఉంటుంది. ఎందుకంటే మరి అడ్మిషన్స్ కావాలి కదా, అడ్మిషన్స్ టైం కదా. ఇప్పుడు కనుక పేపర్ వాల్యుయేషన్ కనుక కష్టంగా చేస్తే ఎవరు రాని కూడా రారు. ఇక అటానమస్ లైన్ అది వేరే విషయం, అఫిలియేటెడ్ వాళ్ళు ముందున్నారు కదా ఇప్పుడు. ఓకేనా, సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటుంది, 1112 అబవ్ యావరేజ్గానే ఉంటుంది. సెకండ్ ఇయర్ ఎలా జరిగిందో అలా జరుగుతుంది, మరి అంత టఫ్గా అయితే జరగదు. మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ మాత్రం మీరు కరెక్ట్గా రాసుకుంటే మాత్రం ఇది అవుతారు. ఇక రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు. 4-1 బీటెక్ వచ్చేసరికి ఈ మంత్ 16th లోపు డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. 1112 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ మంత్ 26th లోపే వచ్చేస్తాయి. శివరాత్రి కన్నా ముందే ఈ 3 రిజల్ట్స్ మీకు డిక్లేర్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ అనేది 4-1 బీటెక్ అయిపోయిందండి, ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది పేపర్ వాల్యుయేషన్. phase 1 phase 2 phase 3 కంప్లీటెడ్. సో మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదో ఉందో అది కూడా నాకు తెలిసి ఇప్పుడు అయిపోతానే ఉండాలి. 26th కూడా పోదండి నాకు తెలిసి, ఈ మధ్యలోనే వచ్చేస్తాయి మీ రిజల్ట్స్. కాకపోతే ఒకటి ఉంది కదా 40 days ప్లస్ ఉండాలి అని చెప్పేసి, అట్లని కూడా ఏం లేదు, మీరు కనిపించినాయన్ని. సో ఓవరాల్గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేసే డేట్ అయితే ఇది వచ్చేసరికి 4-1 బీటెక్ 13th అనుకుంటున్నాను. 1112 వచ్చేసరికి 24th వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదండి పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన రిజల్ట్స్ సంబంధించిన డీటెయిల్స్. అయితే మీరు అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ ఉంటే డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.